విద్య, నువ్వు ప్రారంభించు. ఏ ఉద్దేశంతో అంగ ప్రదక్షిణాలు చేశారమ్మా? పూజారి గారు, ఇది నా కోరిక కాదు. ఆంటీ గారు తన మనసులో ఏం కోరుకున్నారో అది జరగాలని అమ్మవారికి విన్నవించుకుంటూ అర్చన చేయించండి. మంచిదమ్మా. ఇందు. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అమ్మ విద్య, ఈ రోజుల్లో ఇలాంటి నిస్వార్థపరులు కోటికొక్కరుంటారు. అల్లుడు, అట్టసూత్రం ఏంటి? సాక్షాత్ అమ్మవారే. మా అమ్మ కోసం పొర్లుదండాలు పెట్టినట్టు అనిపించింది మావయ్య. అన్నయ్య చెప్పింది కరెక్ట్. మేమొకటి అనుకుని వస్తే ఇక్కడ ఇంకొకటి జరిగింది. ఏమనుకున్నారు? మాకు కోరికలుంటాయి కదా మాస్టారు. ఏ లక్కీ, ఏంటో చెప్పండమ్మా. ఏం లేదంటే చిన్నప్పుడు మా అమ్మతో పాటు నేను అన్ని మొక్కులు చెల్లించేదాన్ని. అప్పుడు అలా ఎందుకు చేస్తున్నానో తెలీదు. తెలిసేసరికి అమ్మలేదు. మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మే గుర్తొచ్చింది. క్షణం కూడా ఆలోచించకుండా అమ్మ కోసం అంగ ప్రదక్షిణలు చేయాలనిపించింది. ఓం క్షీరోదన్న ప్రదేశేషు సుమనివలస సైకతే మోక్తి గానాన్మాన కుత్తా సమస్త స్పర్శమని భైర్మో భైర్మంది తాంగహసు దైవం ధైర్యతరు విశ్లేమితపి సువర్షైః. వెళ్ళొస్తాం మాస్టరు. నీ పెళ్లి గురించి అమ్మవారిని అడుగుదామని. షూ పద. అక్కో, ఇదన్నావా? మన తొట్టింపుడు భాస్కర్ లేడు, ఆళ్ల సన్న కొడుకు పెళ్ళంట. అవునా? ఈ మధ్యనే కదరా వాడిది ఇంజనీరింగ్ అయింది. అవునక్క, ఇంకా ఆడికి 25 కూడా రాలా. హా, నీకు గుర్తుందో లేదో, వాడు ఏడుస్తుంటే చిన్నప్పుడు నువ్వే ఎత్తుకుని ఆడించేవాడివి. ఇప్పుడు వాడి మీద అక్షతలు కూడా చల్లుతున్నావు. కాని నువ్వు మాత్రం ఆ సరోజ వేలు పట్టుకోవు. అదేమో నీకోసం అలాగే ఉండిపోతుంది. ఇంకెన్ని రోజులరా ఇలాగా? దేనికైనా టైం రావాలి కదక్క. ముందు అల్లుడు పెళ్లి గాని, ఆ తర్వాత చూద్దాం. నువ్వు మారవురా. విద్యరా. హలో ఆంటీ, నేను విద్యని. చెప్పమ్మా విద్య. తిన్నారా ఆంటీ? ఆ, తినేశానమ్మా. నువ్వు? తిన్నారా ఆంటీ? టాబ్లెట్స్ వేసుకున్నారా? లేదమ్మా, వేసుకోవాలి. ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? ఏదైనా ముఖ్యమైన విషయమా? అవునా ఆంటీ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు గుడికొస్తారా? అలాగేనమ్మా. సరే ఆంటీ, టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకండి. సరేనమ్మా. ఉంటారా ఆంటీ? మంచిది. చూసావరా, విద్య ఎంత ప్రేమగా మాట్లాడిందో. నా టాబ్లెట్స్ గురించి కూడా అడిగింది. అక్క, ఆ అమ్మాయి పేరెత్తగానే నీ మొహం గణపతి గడి మొహం తగిలిగిపోతాయక్క. గణపతి, గణపతి, గణపతి. ఏంటత్తయ్య అంత సంబరపడిపోతున్నారు? పెంచిన గానీ ఒక 500 ఎక్కువ పెంచారా? యా, పెంచితే అది కూడా లాక్కుని కట్టంలో జమేసుకుందామనా? గణపతి, విద్య ఫోన్ చేసిందిరా. రేపు నన్ను గుడికి రమ్మంది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. ఏదో మా నాన్న పెళ్లికి ఓకే అన్నాడు అత్తయ్య అని ఫోన్ చేసినట్టు హడావిడి చేస్తున్నావు కదమ్మా. ముఖ్యమైన విషయం, అది కూడా నాతో మాట్లాడాల్సింది ఏముంటుందిరా?
నిజమే కాని అది శుభవార్త అనుకుంటే ఎలా అమ్మా? అక్క ముందే అప్సెక్నం మాట్లాడేందుకు? పుట్టిన ఘడియలట్ట అంటే మరి అట్టాగే అనేసుకుంటారు. తమ్ముడని కూడా చూడరు. చచ్చా సిగ్గులేని జన్మలు. మీ బావ ఒప్పేసుకున్నాడరా? పళ్ళికిలించడం కాదురా, ఈ సంబంధం కుదిరి మనం వాళ్ళ ఇంటికి మళ్ళీ తాంబూలాలు పట్టుకెళ్తే జనం నీకంటే గట్టిగా నవ్వుతారు. కరెక్ట్ గా చెప్పావురా సినిబామర్ది. మీ అమ్మ ఆశపడినట్టు నిజంగా ఈ సంబంధం గాని కుదిరితే నేను మాత్రం రాను రోయ్. నాకు అసలే ఆత్మాభిమానం ఎక్కువ. చా అవునా? గణపతి ఇంటి అల్లుడైతే కోట్లు వస్తాయి కదా, నీ కట్టిన డబ్బులు నీకు ఇచ్చేద్దారనుకున్నాను. ఆ ఇంటికి రానోడివి ఇంకా అలా సొమ్మేం తీసుకుంటావులే. అవునా? సరే అయితే వస్తాను. ఆత్మాభిమానం అన్నావు. జోకేశానన్నయ్య. నేను జోకే చేశా తమ్ముడు. అగా తొందరగా వెళ్ళి పడుకో, రేపు పొద్దున్న గుడికి వెళ్ళాలి. అల్లుడు వీళ్ళు కదలరా గానీ మనమే కదులుతాం బా. రోజు రోజుకి మీ ఇంట్లో వాళ్ళకి నా మీద గౌరవం భయం తగ్గిపోతున్నాయే. నన్నేం చేయమంటారు? నువ్వేం చేయొద్దు గాని ముందు గదిలోకి రా. సర్లే, అమ్మవారి గుళ్ళో అనుమానాలు ఎందుకు? తీసుకోమ్మా. ఎందుకంటే ఆడపిల్ల అలా అనకూడదు. తిరుగు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీకోసం తెచ్చిన చీరా జాకెట్ మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకొచ్చి గణపతికిచ్చావు. మగపిల్లాడు, కొన్ని పద్ధతులు తెలియవు కదా, ఇంటికి పట్టుకొచ్చేశాడు. నా కోసం తెచ్చినా ఇంట్లో వాళ్ళు తీసుకొనివ్వరు కదా అంటే. సంబంధం ఖాయం కాలేదని సూటిపోటి మాటలనొచ్చు, కాని అమ్మాయికైనా అమ్మవారికైనా ఇచ్చిన చీరని వెనక్కి తీసుకోకూడదు. ఒక అమ్మగా ఇచ్చాననుకో, ఖరీదైంది కాకపోయినా అరుదైన జ్ఞాపకంగానైనా ఉంచుకోమ్మా. తీసుకో. విద్య, ఎందుకు రమ్మన్నావమ్మా? నా దురదృష్టాన్ని మీతో చెప్పుకుందామని. ఏమైందమ్మా? మెట్టినింట్లో అడుగు పెట్టే ఆడపిల్లకి భర్త కన్నా అత్త ముఖ్యం. ఎందుకంటే పుట్టింట్లో జన్మనిచ్చిన వాళ్ళని వదిలి జీవితాంతం ఉండాల్సిన చోట అమ్మలా ఆదరించే అత్తుంటే అది అదృష్టం. మిమ్మల్ని చూడగానే నాకు అలా అనిపించింది. ఆశకి హద్దుండాలని మా నాన్న వాళ్ళ గొంతు వినిపించింది. నా కోసం మీరు ఇంకా ఇంకా అవమానపట్టవద్దు. నా మీద ఆశలు పెట్టుకోకండి. నాకు ఎవరితో పెళ్ళవుతుందో, అసలు పెళ్ళవుతుందో లేదో కూడా తెలీదు. ప్రతి క్షణం మా అమ్మ కోసం తప్పించి నా బాధని చూడలేక తన దగ్గరికి నన్ను పిలవచ్చు. అప్పుడు సంతోషంగా వెళ్ళిపోతాను. అల్లుడు అల్లుడు సెవెంట్లేటే. నీకేం మావా, బయట ఉండి మాటలు చెప్పేవాడిది, లోపలికి వెళ్ళేది నేను. అయినా ఒక ఆడపిల్ల ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని వదిలేసి నాతో రా అని అడగడానికి వెళ్తున్నాను. ఆ అమ్మాయి సున్నితంగా చెప్తుందో, చెంప చెల్లు అనిపిస్తుందో తెలియదు కదా మావా. అందుకే ఈ చెమటలు.
నువ్వెవరు? నీకు తెలుసు కదా మావా, ప్యూన్ గణపతిని. నేను అడిగింది అది కాదురా. నువ్వు ది గేట్ శ్రీశైలం మేనల్లువి. ఎంత ధైర్యంగా ఉండాలరా. సాజువే నీ జీవితం, సాజువే నీ ఊపిరి సాయిపో. ఈ జీవం నీ దాసం అయిపోద్ది. మావయ్య, ఇది మా నూరి సాయిగడ ఆటో మీద ఉండి కొటేషన్ కదా. తాగి ఏదేదో చెప్పక మావా. తాయను కట్టే స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. నువ్విప్పుడు ధైర్యం చేస్తేనే విద్య నీ భార్య అవుద్ది. నువ్వు జీవితాంతం ఆనందంగా ఉంటావు. లేకపోతే ఇదిగో నాలాగా ఒంటిగా సొంటిగంలో మిగిలిపోతావు. ఇదిగో సత్యం. అక్కలుడు అక్క చెప్పు. ఏంట్రా చెప్పేది? ఎక్కడికెళ్ళావు? గణపతి ఫోన్ రింగ్ అవుతోంది, తీయడం లేదు. ఎక్కడికెళ్ళాడు వాడు? కంగారు పడకక్క, ఆడు నా పక్కనే ఉన్నాడు. ఆడి ఫోను సైలెంట్ లో ఉంది. అవునా? ఎక్కడున్నారు? ఎక్కడున్నావు? నువ్వు ఉన్న పళంగా అడిగితే నేను ఏంటి చెప్తా. గుర్తొచ్చింది. అల్లుడు నేను సెకండ్ షో సినిమాకి వచ్చాం. అయిపోగానే వచ్చేద్దాం. నువ్వు పడుకో అక్క. సర్లే, జాగ్రత్త. అసలే వాడి మనసేం బాలేదు. అక్క అక్క, ఆడి మనసుని సెట్ చేసే బాధ్యత నాది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు పడుకో అక్క. అల్లుడు, నువ్వు ఇంకేం ఆలోచించమాకు. ఎట్టగైనా అమ్మాయిని ఒప్పించి అట్టురా. ఎళ్ళు, ఎళ్ళవయ్యా, ఎళ్ళు ఎళ్ళు, ఎళ్ళరా బాబు, ఎళ్ళు, బండెక్కు, ఎళ్ళు ఎళ్ళు. మాస్టరు, ఎంత పని చేశారు? నాకున్న ధైర్యం కన్నా మీ మీదున్న ప్రేమే ఎక్కువ. మాట్లాడాలనిపిస్తే గుమ్మ నుండి రావాలి. చూడాలనిపించి గోడ దూకాను. మీరంటే ప్రాణం అండి. మీ ప్రాణం తీసేస్తారండి. అలా అని మా నాన్న దుర్మార్గుడు కాదు, దేవుడు. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు? చెప్పలేనంత. కానీ నేను మా నాన్నని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పగలను. ఒక్కరోజు కాదు, నేను బ్రతికున్నంత కాలం నా తండ్రి గురించి చెప్తూనే ఉన్నా సమయం సరిపోదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పోయాక కూడా నేనున్నానంటే కేవలం నాన్న కోసం. ఆయనకి కష్టం కలిగించే పని కానీ, పరువు పోయే పని కానీ కల్లో కూడా నేను చేయను. క్షమించండి, తొందరపడొచ్చాను. గోడ దూకగలిగాను కానీ మిమ్మల్ని గది నుండి కూడా దాటించలేనని అర్థమైందండి. ఆడపిల్ల పెళ్లి పీటల మీద మాత్రమే తలంచాలి. తనని కన్న తండ్రి మాత్రం చితి మీద కూడా తలవాల్చకూడదనుకుంటుంది. పొరపాటు చేశాను.
మీకు నా మీద ఇష్టం ఉన్నప్పుడు నా వెంట వస్తారనుకున్నాను. మాస్టారు, మీరు గురువు స్థానంలో ఉన్నారు. పుట్టింటి నుండి అత్తారింటికి స్థానం మార్చాలనుకుంటే పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి, శాపం కాదు. మాస్టర్ అయ్యుండి మీ గౌరవాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడి ఇలా వచ్చారంటే నా మీద మీకెంత ప్రేమ ఉందో అర్థం చేసుకోగలను. కానీ మా నాన్నకి నేను కూతుర్నయ్యుండి ఆయన గౌరవాన్ని పోగొట్టలేను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పోయాక కూడా నేనున్నానంటే కేవలం నాన్న కోసం. మా నాన్నకి నేను కూతుర్నయ్యుండి ఆయన గౌరవాన్ని పోగొట్టలేను. ఇంకో చెయ్యి కూడా కలిపి మీకు దండం పెడతాను. నాన్నా, ఏంటమ్మా? నిద్రపోలేదా నాన్నా? నిద్ర రావటం లేదమ్మా. ఎందుకు నాన్నా? నా మీద ఏమైనా కోపమా? నా తల్లి మీద నాకు కోపం ఎందుకుంటుందమ్మా? నాన్నా, మీకొక విషయం చెప్పాలి. ఇంతకు ముందు గణపతి మాస్టారు మన ఇంటికి వచ్చారు నాన్న. తన మనసులో మాట చెప్పి నన్ను తనతో రమ్మని అడిగారు. తప్పుగా అనుకోకండి నాన్న, అది నా మీద ప్రేమతో కూడిన గౌరవంతోనే అడిగారు. ఇందులో మీరు కంగారు పడాల్సిందేం లేదు నాన్న. నేనలా రానని చెప్పాను. నిన్నొదిలి అలా ఎలా వచ్చేస్తాను అనుకున్నారో ఏంటో ఆ మాస్టారు. నేను మాస్టర్ని ఇష్టపడింది నిజమే నాన్న, కానీ మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళలేను. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? నానమ్మ చీరలో నిన్ను చూడగానే తాతయ్యకి నానమ్మ గుర్తుకొచ్చినట్టుంది. నాకైతే నువ్వు నానమ్మలాగా కనిపిస్తున్నావు. మీ నానమ్మ నువ్వెప్పుడు చూసావే? హాల్లో అంత పెద్ద ఫోటో, అత్త గదిలో ఇంకో ఫోటో. రోజు చూస్తూనే ఉంటాను కదమ్మా. అమ్మ చీర కట్టుకోగానే అమ్మైపోతుందా ఏంటి? అలా అయితే రోజు నేను కట్టుకుంటాను. నిజమే అక్క, అమ్మ చీర కట్టుకోగానే అమ్మ అయిపోరు.
అమ్మలా ప్రేమను కురిపించే మనసుండాలి. ఆ మనసు మా విద్యకి దగ్గరుంది. నాకు ఊహ తెలిసేసరికి అమ్మ దూరమైందక్క. కానీ అమ్మ ప్రేమ ఇలా ఉంటుందా అనుకునేలా నువ్వు మమ్మల్ని చూసుకున్నావు. ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే అమ్మే బ్రతికొచ్చి మా ముందు నిలబడ్డట్టుంది. ఎమోషన్ అవ్వకరా మధు. నీకు అమ్మని చూడాలనిపించినప్పుడల్లా చెప్పు, అక్క రెడీ అయి కనిపిస్తుంది. ఇంక వేరే పని లేదు కదా. ఏమంటావు విద్యక్క? నా తమ్ముడికి ఆనందంగా ఉంటుందంటే రోజు కనిపిస్తాను. అమ్మ స్థానంలో ఉండడం అంటే ఇది. అమ్మా విద్య, నీ మనసులో ఎంత ఆనందంగా ఉందో నీ ముఖంలో కనిపిస్తుందమ్మా. ఈ ఆనందం నీ మొహంలో ఎప్పుడు ఉండేలా చేయడానికి నేను మురళి గణపతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావమ్మా. ఏమండి, తీసుకోండి. ఇంద్రభవనం లాంటి ఇంట్లో నా కూతురు మహాలక్ష్మిలా ఉండాలనుకున్నాను. మనసు చంపుకొని చివరికి ఇలాంటి ఇంట్లో ఇవ్వాల్సి వస్తుందనుకోలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు నాన్న. వెనక్కి వెళదాం. చెల్లికి ఎలాగోలా నచ్చ చెప్పచ్చు. విద్య అంత తొందరగా దేని మీద ఆశపడదురా. మొదటిసారి కన్నీళ్లతో నాకు మాస్టారు సంబంధమే కావాలి నాన్న అన్నప్పుడే మాస్టారు సంబంధమే చెయ్యాలనుకున్నానురా. ప్రపంచంలో ఇంకా మాస్టర్లే లేరా నాన్న? రే మురళి, విద్య మనసులో ఆ గణపతి మాస్టారే ఉన్నాడు కదరా. ఆడపిల్ల తన తండ్రిని నోరు తెరిచి తన మనసులో కోరిక కోరినప్పుడు అది తీర్చలేకపోతే ఆ తండ్రికి అంతకు మించిన బాధ ఉండదురా. బయట ఎవరో వచ్చినట్టున్నారండి. ఏదో కారు కూడా ఉంది. అవునా? చూడుపో. మురళి, పద. మీరా? రండి. ఏమండి, ఆదినారాయణ గారు వాళ్ళ అబ్బాయి. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. ఏమే, కాఫీ తెచ్చవ్వే. వాళ్ళకి మర్యాద తెలియపోయినా మనకు తెలుసు కదా. అలాగేనండి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతామని వచ్చాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అంటే మీ కంటికి నేను పెద్దవాడిలా పెద్ద మనిషిలా కనపడడం లేదా? అలా కాదండి, నా ఉద్దేశం పార్వతమ్మ కానీ శ్రీశైలం కానీ లేరా అని. లేరు. అయినా సరే ముఖ్యమైన విషయాలన్నింటిలో నా నిర్ణయమే ఫైనల్. ఈ ఇంటికి పెద్దల్లుణ్ణి. ఏంటో చెప్పండి. మా అమ్మాయి విద్యని ఆ వీరేశం కొడుక్కి నిశ్చయం చేసుకున్నారంట కదా? మాట అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ సంబంధం వద్దనుకుంటున్నాం. మీ సంబంధం కోసం వచ్చాం. బాగుందయ్యా, చాలా బాగుంది. ఆశతో పూలు పళ్ళు పట్టుకుని మా వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడేమో బయటికి పొమ్మన్నావు. తలదించుకునేలా చేసి
మాస్టారు మాస్టారు మీరు ఈ పనులు చేస్తున్నారేంటి? ఇలాంటి పనులన్నీ ప్యూన్లు కదా చేస్తారు. అది వృక్షో రక్షితి రక్షిత అంటారు కదా, అందుకే మా స్కూల్లో టీచర్స్ అందరం ఒక్కొక్క వారం ఒక్కొక్కరం చెట్లని జాగ్రత్తగా చూసుకుంటాం అన్నమాట. ఓ అవునా? అంతే, అవును. అవును, మీరేంటి చీరలో ఎలా కొత్తగా? ఏ బాలేనా? అయ్యో, అలా అనడానికి నోరెలా వస్తుందండి మీకు? మీరు చీర కట్టుకుంటే చీర కట్టుకే అందం వచ్చింది. మీ మాటలతో నా మనసుని ఆనందంతో నింపేశారు. చిన్నపిల్లాళ్ళ అలా చేతులు కట్టుకున్నారేంటి? విద్య గారు, పదండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఐదు నిమిషాల్లో వస్తారంట. అన్నయ్య గారు నమస్కారం. నమస్తే అండి. ఈ సంస్కారానికి ఏం తక్కువ లేదు. మాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అయ్యో బాబు, మా చెల్లి కోసం మీ ఇంటి గడప తొక్కాం, అంతేగాని మీరు రాజుల కుటుంబం అని కాదు, మా చెల్లెలు యువరాణిలా మీ ఇంట్లో ఉంటుందని కాదు. తప్పు జరిగిపోయింది. ఏదో తెలియక మాట్లాడే మాటలు అలా కాదు పార్వతమ్మ. నేనిప్పటి వరకు ఏ ఒక్కరితో మాట పడలేదు, పడేలా నేను బతకను కూడా. నా కూతురు అల్లుడు తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. నువ్వు ఆగరా? తప్పు చేసింది నా కడుపును పుట్టిందేగా, అంటే నా పెంపకం బాలేదనే కదా, అందుకే నేను క్షమాపణ అడుగుతున్నాను. అన్నయ్య గారు, పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నా కూతురు అల్లుడు చేసిన తప్పుకి నా కొడుకు జీవితం నాశనం అవుతుంది. అక్కడ విద్య కూడా బాధపడుతుంది. అన్నయ్య గారు, కొంచెం ఆలోచించండి. నా కూతురు ఇష్టపడిందని ఒకే ఒక్క కారణంతో మీతో బంధుత్వానికి ఒప్పుకున్నాను. కానీ మీ బంధుత్వం వద్దు అనుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. అది కదన్నయ్య గారు, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నీకేమైనా పిచ్చా? ఇప్పటికే నువ్వు మా కోసం చేసిన చాలు, ఇంకొద్దమ్మా. నువ్వు మధ్యలో అడ్డు రాకురా. అన్నయ్య గారు. పార్వతమ్మ, నీ కొడుకు పెళ్లి కోసం నువ్వు ఎలా అయితే కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడ్డావో, నేను నా కూతురు బాగు కోసం అదే పని చేయడానికి సిద్ధమే. అంత మాట అనకండి అన్నయ్య గారు. మీ అమ్మాయిని నా కడుపును పుట్టిన బిడ్డలా చూసుకుంటాను. దయచేసి మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించకండి. వీరేశం గారు పక్కనే ఉన్నారు, ఆయనకి మీరంటే అస్సలు పడదు. మీ మంచి కోరి చెప్తున్నాను, ఆయనతో మెడ పట్టుకుని గెంటించుకోకండి. అది కాదు బాబు, నేను చెప్పేది. ఇంకా చాలమ్మా, పదమ్మా. నువ్వు ఇంతకన్నా తగ్గడం నేను చూడలేను. ప్లీజ్ నువ్వు ఉండరా. పదమ్మా, నువ్వు ఉండరా. పదమ్మా, పద. నమస్కారం. నమస్కారం. మా వల్ల మీరు ఇంతసేపు బయట నిలబడ్డారు. ఏయ్, తలుపు తీవే. అలాగేనండి. పర్వాలేదండి, మీకు తెలియదు కదా. పదండి పదండి. పదగా చెప్పండి ఆదినారాయణ గారు, మహానుభావులు ఊరికే రారంటారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. హలో,
జమ్మ పిన్ని ఎక్కడున్నావు? 4 అడుగులేస్తే వీరేశమన్న ఇంట్లో ఉంటాను. సరే వద్దు, ఫోన్ కట్ చేయొద్దు. జరిగేదంతా నేను వింటాను. అలాగే. జయమ్మా, రాజయమ్మా, నువ్వేంటి ఇలా వచ్చావు? ఊరికే వచ్చానక్క. అన్నయ్య గారు, నా చెల్లెలు వరుస అవుతుంది. మీరు చెప్పండి ఆదినారాయణ గారు. నా కూతురు విద్య గురించి మాట్లాడదామని వచ్చాను. తను మాస్టర్ను పెళ్లి చేసుకోవాలనుకుందని మిమ్మల్ని కాదని అటువైపు మొగ్గు చూపాం. మేము బాధపడ్డాము. నా కొడుకైతే ఇప్పటికీ అదే బాధలో ఉన్నాడు. అది మా అదృష్టం అనుకుంటాం. ఎందుకో అలా? పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నేను నా కూతురు ఆనందంగా ఉంటుందని అవేమీ పట్టించుకోలేదు. మేం వద్దనుకున్నామనే విషయం మీరు మనసులో పెట్టుకోలేదంటే నా పెద్ద కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడుగుదామని వచ్చాను. ఇంత మంచి శుభవార్త అంత నెమ్మదిగా చెప్తారండి మావయ్య గారు. రేయ్, నువ్వు ఆత్రంతో వరుసలు కలిపేయకరా. మళ్ళీ మనసు మార్చుకుంటే నువ్వు మనిషి అవ్వడం కష్టం. ఏమంటారు అన్నయ్య గారు? లేదమ్మా, మనసు మార్చుకో. నిజంగానేనా? అవసరం అలాంటిది. ఆ గణపతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు పొమ్మంటే మీ దగ్గరకు వచ్చారక్క. ఏంటి పిన్ని నువ్వు అనేది? నిజం. కాదని వాళ్ళని చెప్పమనండి. వాళ్ళ సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్లారు. మాటల తేడాలొచ్చి గతి లేక ఇక్కడికి వచ్చారు. గతి లేక కాదు కాక మరి ఏంటి? నా సెప్పు ఇలవలేని వాళ్ళ ఇంటికెళ్ళి కాదన్నారని మా ఇంటికి వచ్చారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇన్ని రోజులు మీరు పెద్ద మనిషి అనుకున్నాను ఆదినారాయణ గారు. ఇంతలా అవకాశవాద అనుకోలేదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళన్నమాట. అప్పటికి మా ఇంటిది అంటానే ఉంది. ఉన్నట్టుండి మన ఇంటికి వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుందయ్యా అని. కానీ మాకేం తెలుసు మమ్మల్ని ఇంత ఎర్రి పప్పల్ని చేయడానికి వచ్చారని. పొద్దున్నే మొదలెట్టావరా దరిద్రాన్ని? అలా అనకమ్మా, దొరకదు. నీకా నాకా? పొద్దున్నే మొదలెట్టకమ్మా. మొదలెట్టింది నువ్వా నేనా? హ్యాంగ్ ఓవర్ అమ్మా. ఇది పడకపోతే అడుగు ముందుకు పడదు. ఎక్కువ అయితే నీ పాడే మేం మోయాలి. మూడో మనిషి కూడా రాడు. ఏమిటి ఆ మాటలు? అయినా ఇంత పొద్దున్నే వచ్చావేంటి? లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఈ దరిద్రాన్ని ఇలా తాగుతుంటే ఇంకెప్పుడు రా నువ్వు బాగుపడేది? విద్యతో పెళ్ళయ్యేదాకా దీని జోలికి వెళ్ళావంటే చంపేస్తాను. అవుతుందంటావా? నాకు అదే అనుమానం అక్క. సిద్ధప్ప వంటి శిష్యుడు లేడు, బ్రహ్మం గారి వంటి గురువు లేడు, వేమన వంటి యోగి లేడు, నీ అంత యదవా లేడని మా మావయ్య గారు నమ్ముతారు. అయినా సరే ఒక అవకాశం ఉంది. నిజమక్క? ఎలాగే? విద్యకి ఏలినాటి శనుందో మన కోరిక బలంగా ఉందో తెలీదు గాని విద్య పెళ్లి మళ్లీ ఆగిపోయింది. మా మామ చచ్చిన ఆ మాస్టర్కి విద్యనివ్వనని చెప్పేసి తెగేసి చెప్పేశాడు. వాళ్లకి కాకపోతే ఆ వీరేశం కొడుకు ఇస్తాడు కాని మనవాడి కాళ్ళెందుకు కడుగుతాడు? కడుగుతాడు. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నప్పుడు మా మావయ్య వీడి కాళ్లు పట్టుకోడా ఏంటి? నీ మాటలు వింటుంటే బావున్నాయే, కాని ఎలా అని. ఆ వీరేశం వాళ్ళు మాకు మీ సంబంధం వద్దు అని మా మావయ్య గారి మొహం మీదే చెప్పేశారు. మనిషి బలంగా ఉంటాడు కాబట్టి గుండె పట్టుకోలేదు కాని లేకపోతేనా? వీరేశం కాకపోతే వీరయ్యా వేరే సంబంధం వెతకడంటావా? ఆ ఆలోచన వచ్చేలోపే విద్య పెళ్లి ఇంకా జరగదు అనే భయాన్ని మా మావయ్య గుండెల్లో పుట్టిస్తాను.
అప్పుడు పుస్తెలు తీసుకొచ్చి వీడి చేతుల్లో పెట్టి తాళి కట్టల్లుడు అంటాడు. అంటాడంటావాక? విద్య పెళ్లి విషయంలో విరక్తి చెందిన వాడికి వేరే దారి లేదురా. నేను మావయ్య సైడ్ నుంచి నరుక్కొస్తాను. నువ్వు విద్యతో ప్రేమగా మాట్లాడు, మంచివాళ్ల ఉండు. నీలో మార్పు చూసి విద్య షాక్ అవ్వాలి. ఎల్లయ్యకి ఎడ్లు లేవు, మల్లయ్యకి బండి లేదు, కానీ తెల్లార్లు బాడుగ తోలారంట. అలా ఉంటుంది వీడితో. వీడికి దాన్ని పడేసేంత పనితనం ఉంటే మనం ఇంతలా కష్టపడాల్సిన పనే ఉండేదే. రే తమ్ముడు, జాగ్రత్తగా విను. విద్య నీ వైపు కొంచెం మొగ్గు చూపినా పెత్తనం మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. నీ వేషం, మాటలు, మాట తీరు, పద్ధతి అన్నీ మారిపోవాలి. దెబ్బకి నీ తలరాతే మారిపోవాలి. అలాగే అక్క, నేను చూసుకుంటాను.